నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 26వ జిల్లా జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ ఎం వెంకటేశ్వరరావు గారు, అలాగే న్యాయవాది కె బాలకృష్ణ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ ఆస్తులకు సంబంధించి ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి? హిందువులకు సంబంధించి హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది ఉంటుందండి. ముస్లింకి సంబంధించి ముస్లిం లా సెపరేట్గా ఉంటుంది, షరియత్ యాక్ట్ అని చెప్పేసి అవి ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేటువంటిది ఉంటుందండి. ఈ మూడు చట్టాలు అనేటువంటివి మనకి ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటివి, ఎక్కువగా మనకు ఉపయోగపడేవి ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ. ఓకే, అలాగే ఆస్తుల్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటారు? ఆస్తులు అనేటువంటి మనము పార్టిషన్ చేసుకోవచ్చు. సపోజ్ సొంతగా సంపాదించుకున్న ఆస్తులు కానివ్వండి, లేదా వారసత్వంకి వచ్చిన ఆస్తులు కానివ్వండి, ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి సొంతంగా సంపాదించుకున్నారనుకోండి ఉమ్మడి ఆస్తిగా, దాన్ని పార్టిషన్ చేసుకోవచ్చు. పార్టిషన్ ఎప్పుడు చేసుకున్నా కానీ మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే దానికి చట్టబద్ధత ఉంటుందండి. ఆల్రెడీ వాళ్ళ సొంత ఆస్తి అయి ఉండి దాన్ని పార్టిషన్ చేసుకున్నట్లయితే, ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ దగ్గర కొనుక్కున్నారు, దాన్ని పార్టిషన్ చేసుకున్నట్లయితే అప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఒక లిస్ట్ రాసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా పార్టిషన్ చేసుకోవడం వల్ల కొత్త హక్కులు వస్తాయి. ఉదాహరణకి మా నాన్నగారి పేరు మీద ఆస్తి ఉంది, దాన్ని నేను నా సోదరులు పంచుకున్నప్పుడు కొత్తగా ఆస్తి మా నాన్నగారిది నాకు ఇస్తున్నారు కాబట్టి అది కొత్తగా నాకు హక్కు వస్తుంది కాబట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రాపర్టీ పంచుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. దానివల్ల చాలా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టుకు వచ్చిన తర్వాత లిస్టు వేస్తారు, ఎప్పుడు 1964లో ఎప్పుడో రాసుకుంటారు, 2024లో ఆ లిస్టు పట్టుకొచ్చి వేస్తారు, పార్టిషన్ డీడీ వేస్తారు. అది చట్ట ప్రకారంగా చెల్లదనమాట. దానికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉంటేనే చెల్లుతుంది. ఆల్రెడీ హక్కు ఉండి ఒక లిస్టు తయారు చేసుకుంటే మాత్రం అవసరం ఉండదు. ఓకే, బాలకృష్ణ గారు, అలానే ఒక ఇంటి యజమాని ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు ఆస్తులు ఎవరెవరు ఎలా పంచుకోవాలి? వీలునామా రాస్తేనేమో అంటే న్యాచురల్ వే ఆఫ్ సక్సెషన్కి విరుద్ధంగా చేసినప్పుడేమో వీలునామా, లేదు అని అంటే వాళ్ళ ఇన్హెరిటెన్స్ నార్మల్ సక్సెషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరెవరికి హక్కు వస్తుంది, సన్స్ డాటర్స్, సో ఆ రక టెస్టమెంటరీ ఇంటెస్టమెంటరీ డిస్పోజిషన్ అంటారు కదా, ఆ పరంగా వాళ్ళకి హక్కులు సంక్రమిస్తాయి. వాళ్ళందరూ కూడా ఈక్వల్ ఫుటింగ్లో ఉంటారు. అదే వీలునామాలో అయ్యేటప్పటికి ఒక్కోసారి వాళ్ళ షేర్స్ని ఆ టెస్టేటర్ ఆర్ టెస్టేట్రిక్స్ ఎవరైతే వీలునామా రాస్తారో వాళ్ళు ఏ రకంగా అనుకుంటారు, ఒక్కోసారి ఇంట్లో వాళ్ళకే కాక బయట వాళ్ళకు కూడా వీలునామా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది వీలునామాలో ఉన్నటువంటి వ్యవహారం. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. ప్రసాద్ గారు కాకినాడ నుంచి. హలో 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 ప్రసాద్ గారు, నమస్తే అండి. చెప్పండి. మాకు 2 ఇళ్ళు ఉన్నాయండి. ఆ 2 ఇళ్ళు మా అత్తయ్య గారు పేరున ఉన్నాయండి. ఓకే, ఆవిడది కూడా మా ఇంటి పేరే అండి. ఆవిడ కూడా మీ ఇంట్లోనే ఉంటున్నారా అండి? ఇంటి పేరు మీ ఇంటి పేరు అంటే ఆ ఇంట్లోనే ఉంటున్నారు, అన్ని దగ్గర ఇల్లులోనే. ఇంటి పేరు మాత్రం మాదే అండి. ఓకే, ఇప్పుడు ఆవిడకి ఎవరు లేరండి, పిల్లలు గాని భర్త గాని ఎవరు లేరండి. ఆవిడని మాయ చేసి మాకు దగ్గర వాళ్ళు రాయించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది మా సంస్థ లేకుండా చెల్లిద్దా లేదా అండి? ఓకే, అంటే మీకు ఆస్తికి ఎలాంటి అధికారాలు ఉన్నాయండి? ఆస్తి మీద మీకు మాకు ఆస్తి అంటే అధికారాలు ఏం ఉండలేదండి. మా నాన్నగారు ఆవిడ పేరునే పెట్టారు, అంటే ఇంటి పేరు మాత్రం మాదే ఉంది కనుక అన్నారు అంతే. ఓకే, ఇంటి పేరు మీద ఉన్నది. అంటే మీ ఇంటి పేరు మీద ఉంది. ఆవిడ మీకేమవుతారండి? అక్కగారు అవుతారా? తోడబుట్టు అక్కయ్య గారండి, సొంత అక్కయ్య గారు. ఓకే, ఆవిడకి ఆస్తి ఎలా వచ్చిందండి? అది మా నాన్నగారు ఒకప్పుడు ఇచ్చారండి. ఓకే, ఆవిడకి ఇచ్చారా? ఆవిడ పేరు మీద రాశారా? ఓకే, ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారా అండి? రిజిస్ట్రేషన్ ఉందండి. ఓకే, జడ్జి గారు, ఆవిడకి రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఆమె సొంత ఆస్తిగా భావిస్తారండి. కాబట్టి ఆమె బతుకున్నప్పుడు ఆమె ఎవరికైనా దాన్ని రాసుకునే అవకాశం ఉంటుంది. ఆమె మీ సంతకాలు ఏమీ అవసరం లేదు యాక్చువల్గా అయితే, ఎందుకంటే ఆమె సొంత హక్కు కాబట్టి ఆమె డైరెక్ట్గా ఆమె ప్రాపర్టీని ఆమె ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఆమెకు తెలియకుండా కనుక మోసపూరితంగా చేసినట్లయితే అది చెల్లకుండా పోతుంది.
ఆమె ఇష్టపూర్వకంగా అయితే ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే మా ఇంటికాడ ఉన్నప్పుడు మా సంతకం అక్కర్లేదండి. అవసరం లేదండి. థ్యాంక్స్ అండి. ఓకే, మూసాబాద్ నుంచి మాధవరెడ్డి గారు. హలో హలో మాధవరెడ్డి గారు, నమస్తే. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మేము ఇద్దరం అన్నదమ్ములు. ఓకే. మేము వికలాంగుని. మాకు ఎకరన్నర భూమి మా అన్న పేరు చేశారు. మీ అన్న పేరు మీద చేశారా అండి? ఎవరు చేశారు? నా స్వాధీనంలో ఉన్నది, కానీ నేను ఇప్పుడు మా అన్నగారి కొడుకు నేను అమ్ముకుంటా అంటున్నాను. ఓకే, ఎవరు చేశారు మీ అన్నగారి పేరు మీద? అరే 6 వారాలు చేశారు. ఆ భూమి ఎవరిదండి అసలు? మేమే వేరే ఆస్తి మా తండ్రి సంపాదించుకుంటే అమ్ముకున్నాం. ఓకే, అంటే మీ నాన్నగారు కొన్నదంటారా ఇది? మా నాన్నగారి పేరు మీద ఉన్నది అమ్మి మా అన్నగారు కొన్నారు. ఓకే, మీరు కరెక్ట్ గా చెప్పట్లేదండి. చెప్తున్నాను, ఇప్పుడు నా స్వాధీనంలో ఉన్నది, కానీ మా అన్నగారి కొడుకు మా తండ్రి నాది అమ్ముకుంటా అంటున్నాను. ఓకే, మీ స్వాధీనంలో ఉందంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉందా? కాదు, వట్టి స్వాధీనం ఉన్నది. ఓకే, బాలకృష్ణ గారు, ఇప్పుడు పొజిషన్ ఏమో మీకుంది అని అన్నారు. అవును. అయితే ధరణిలో ఎవరి పేరు చూపెడుతుంది? ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనుకుంటాను మీరు చెప్తున్నది. అగ్రికల్చర్ ల్యాండ్. ధరణి ఒక్క నిమిషం అండి. ధరణిలో మీ లెక్క ప్రకారం ఎవరి పేరు కనబడుతుంది? నార్మల్ గా మా అన్న కొడుకు పేరు మీద చూపెడుతున్నారు. అది కాకపోతే ఫిజికల్ గా మీరున్నారు. ఇలాంటి ఇష్యూస్ ధరణిలో ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలాంటి వాటిని ఏదో అడ్రస్ చేద్దామని అనుకుంటుంది. అయితే ఇప్పుడు మీ అన్నయ్య గారు ఇది కొన్నారా? సేల్ కన్సిడరేషన్ అంటారు కదా, ఆ డబ్బులు ఆయన ఇచ్చారా, లేకపోతే మీ ఫాదర్ వీటి దగ్గర నుంచి వచ్చింది అతనికి? మా ఫాదర్ భూమి అమ్మి కొన్నాడు. అంతే కదా. దాన్ని అతను సొంతగా కొనుక్కుంటేనేమో అతనికి చెందుతుంది. మీ ఫాదర్ కి సంబంధించిన వాటితోటి కానీ, లేకపోతే మీ ఫాదర్ కొని అంటే అతని సంపాదన లేకుండా అలా చేసినప్పుడు మాత్రమే మీకు హక్కు ఉంటుంది అందులో. అదే సార్, నాకు హక్కు ఉంటది, నా స్వాధీనంలో ఉన్నది, కానీ మా అన్నగారి కొడుకు అమ్ముకుంటా అంటున్నాడు. అదే అతని స్వాధీనంలో ఉన్నప్పుడు అతను అమ్మలేడు ఒకటి. అండ్ కానీ రికార్డ్ మీరేమో ఓవరాల్ గా చెప్తున్నారు, కానీ రికార్డు పరంగా స్వాధీనం ఏం కనబడుతోంది? ఇప్పుడు సాగు చేసినప్పుడు లాస్ట్ టైము ఎవరు సాగు చేసినట్టుగా ఉంది అక్కడ? వాళ్ళు సాగు చేసినట్టుగా కనబడుతుంది. అది కాదు, ఇప్పుడు నేను సాగు చేస్తున్నాను, నా ఆధీనంలో ఉన్నది, నేను వికలాంగుని. అవునండి, మీరు సాగు చేస్తున్నారని చెప్తున్నారు. ఇలాంటి కేసులే ఈ ఆర్ఓఆర్కి సంబంధించినవన్నీ ఒకరు స్వాధీనంలో ఉండి ఒకరు సాగు చేస్తుంటే ఇంకోటి పేరు ఉన్నాయి. కాబట్టి వీటిల్లో మీరు చూసుకోవాల్సినటువంటి, మీరు పని చేయండి, మీరు లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి మీరు చెప్పదలుచుకున్న మాట చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు న్యాయ సలహా ఒకటి ఇస్తారు. మీ ఇద్దరు బ్రదర్స్ ఎక్స్టెంట్ కూడా 1.5 ఎకరే కాబట్టి వాళ్ళు చెప్పి మీ ఇద్దరిని కన్విన్స్ చేస్తారు. దాని మూలంగా మీరు డిస్ప్యూట్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి అపీల్ కాదండి, అది లీగల్ సర్వీస్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అన్నారు? అవును సార్, ఊరు పేరు చెప్పండి, దగ్గరలో మండల్ పేరు చెప్పండి. ముస్తాబాద్. అక్కడ మీకు మీ మండల్లో మన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఉంటాయి, వాటిల్లో కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు అక్కడ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇలా ఉంది, దాన్ని ప్రీ లిటిగేషన్ కేసు అని కూడా అంటారు. మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, నాకు హక్కు ఉంది, మా బ్రదర్తో పిలిచి మాట్లాడి సెటిల్ చేయండి అని కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు దీని పట్ల అదే మీ బ్రదర్ అంటే మీ బ్రదర్ కొడుకుని, అదర్వైజ్ ఓకే, మీ బ్రదర్ కొడుకు పేరు మీద మీరు అప్లికేషన్, అతను కూడా రెస్పాండెంట్గా చూపెడుతూ మా మధ్యలో ఇట్లా డిస్ప్యూట్ ఉంది, మీరు మాకు న్యాయ సలహా ఇవ్వండి అని అతన్ని పిలిచి మీరు మాట్లాడండి అని కూడా చెప్తే వాళ్ళు మీకు హెల్ప్ఫుల్గా ఉంటారండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. మంచిర్యాల నుంచి సునీల్ గారు. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నాది ఒకటి చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి మేడం. ఇది 2013లో మా ఫాదర్ పేరు మీద ఒక 5 acres ల్యాండ్ ఉంది మేడం.
అది సహకార బ్యాంక్ లో తాకట్టు పెట్టి ట్రాక్టర్ లోన్ తీసుకున్నాడు. ఓకే. అది మా తాతల ఆస్తి. అయితే 2014 ఏమైందంటే మాకు తెలియకుండా ఒక అతనికి అమ్మేసాడు మేడం ల్యాండ్. అంటే బ్యాంక్ లో తాకట్టులో ఉండగా అది సేల్ చేసేసాడు. ఓకే. ఎవరు సేల్ చేశారండి? ఎవరు సేల్ చేశారు? మా ఫాదర్ మేడం. బ్యాంక్ లో ఉన్నాయి కదా పేపర్స్? బ్యాంక్ లో ఉన్నాగా సేల్ అయిపోయినాయి మేడం. మరి డాక్యుమెంట్స్ ఎలా తీసుకొని చేశారు? ఎలా రిజిస్ట్రేషన్ అయిందంటారు? అది ప్రజెంట్ అయితే వాళ్ళ పేరు మీద చూపెడుతుంది మేడం ధరణిలో. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని కట్టమని అంటున్నారు. ఇంకా 3 లక్షలు పెండింగ్ ఉంది. ఇప్పుడు మాకు కట్టమని అడుగుతున్నారు మేడం. ఇప్పుడు మాకు ఏమన్నా కొన్న వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునేటట్టు ఉంటుందా మేడం? అంటే మాకు ఇప్పుడు తాతల ఆస్తి కాబట్టి మాకు ఏమైనా హక్కులు ఉంటాయా దాని మీద? కొన్న వాళ్ళ మీద కాదండి, అసలు ఫస్ట్ బ్యాంక్ లో ఉంది అవి డాక్యుమెంట్స్. మీరు ఎలా అమ్మారో తెలీదు. ఇప్పుడు కట్టాల్సింది డబ్బులు మీరు. కొనేవాళ్ళు ఎందుకు కడతారు జడ్జి గారు? ఇప్పుడు మీ ఆస్తి మీ నాన్నగారి పేరు మీద ఉందండి? మా నాన్న ఇప్పుడు ప్రజెంట్ చూపెడతలేదు సార్. ప్రజెంట్ కాదు, ట్రాక్టర్ లోన్ పెట్టంగా మా ఫాదర్ పేరు మీద ఉంది సార్. అప్పుడు మీ నాన్న పేరు మీద ఉంది. మీ నాన్నగారేమో మార్టిగేజ్ చేసి ట్రాక్టర్ లోన్ తీసుకున్నారు. అవును. తర్వాత దాన్ని బ్యాంక్ వాళ్ళు చెప్పకుండా ఎవరు చెప్పకుండా అమ్మేశాడు ఆయన. 2014 లో సేల్ అయిపోయింది. ఇప్పుడు మీ 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్ లోన్ మేము కట్టాలా వద్దా అనేది మీ క్వశ్చన్. మీ నాన్నగారు బతుకున్నారా చనిపోయారండి? చనిపోయారు సార్. 3 years అయిపోయింది. ఓకే. మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు ఏమైనా ఆస్తులు వచ్చాయా ఆ పొలం కాకుండా? ఏం రాలేదు సార్. మా నాన్నది కూడా కాదు సార్, అది తాతలది. అదే ఏం రాలేదు కదా? ఏం రాలేదు సార్. ఏం రాలేదు కాబట్టి బ్యాంకుకి మీరు డబ్బులు కట్టాల్సిన బాధ్యత మీకు ఉండదు. ఎందుకనంటే మీ ఫాదర్ లైబిలిటీ అనేటువంటిది ఆ ట్రాక్టర్ మీద తీర్చుకోవచ్చు. ఆస్తి ఉంది కదా ట్రాక్టర్, దాన్ని జప్తు చేసుకొని చేసుకోవచ్చు. లేదా అంటే అతని ఆస్తులు ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే వాటి ద్వారా చేసుకోవచ్చు. అంటే ఏం లేవు సార్. ఉన్న ఇల్లు కూడా తాకట్లో ఉంది. మీరు పర్సనల్ గా హామీదారుగా మా పెద్దమ్మ కొడుకు ల్యాండ్ పెట్టారు సార్. ఇప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నారు. వాళ్ళ మీద చేయొచ్చండి, ఎందుకంటే గ్యారంటీగా ఉన్నారు కాబట్టి. గ్యారంటీ ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి మీద మనము ప్రెజర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మాకు కొన్న వాళ్ళ మీద మేము అడిగే అది చెప్తాను. ఇది క్లియర్ కదా మీకు? నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగేది మీ తాత ఆస్తి కాబట్టి, తాత ఆస్తి అనడానికి ఏముందని మీ దగ్గర కాగితం? అంటే అది పహాని అవి తీసుకున్నా సార్ మొత్తం. ఎప్పటి ఎన్ని తరాల నుంచి ఉందండి అది? అది 1977 నుంచి తీసుకున్నా సార్. నేను పుట్టక ముందు నుంచి తీసుకున్నాను. 77లో ఎవరి పేరు మీద ఉంది? మా తాతగారి పేరు మీద ఉంది సార్. మీ నాన్న తండ్రి గారి పేరు మీద ఉంది. అవును సార్. అంతే కదా? మీ నాన్న ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఆస్తి సార్. అది మా అమ్మ వాళ్ళ ఆస్తి సార్. మీ అమ్మ వాళ్ళ ఫాదర్, మా అమ్మ వాళ్ళ నాన్న ఆస్తి అది. మీ అమ్మ వాళ్ళ నాన్న పేరు మీద ఉంది. అక్కడ నుంచి మీ నాన్నకి ఎలా వచ్చింది మరి? మా నాన్నకు 4 acres, మా అమ్మమ్మకు 1 acre ట్రాన్స్ఫర్ అయింది సార్. ఎట్లా ట్రాన్స్ఫర్? అమ్మమ్మ చనిపోయినాక మొత్తం మా ఫాదర్ కి అయింది. ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది సార్? అంటే రిజిస్ట్రేషన్ ఒకటి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైందంటే అది మీ అమ్మమ్మ వాళ్ళ ఆస్తి. మీ అమ్మమ్మ నుంచి మీ నాన్నగారికి ఎలా ట్రాన్స్ఫర్ అయిందో చూడండి. మీ ఒకవేళ రిజిస్ట్రేషన్ ద్వారా కానీ లేదా మీ అమ్మకి పసుపు కుంకుమం ద్వారా కానీ ఇచ్చినట్లయితే అది మీ అమ్మకి హక్కు ఉంటుంది కానీ మీ నాన్నగారికి హక్కు ఉండదు. లేదు ఒకవేళ మీ నాన్నగారికే డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ ఆస్తి కిందకి ఇచ్చినట్లయితే మీ నాన్నగారికి అది మీ నాన్న సొంత ప్రాపర్టీ అవుతుంది కాబట్టి ఆయన బతుకున్న కాలంలో ఎవరికైనా నమ్ముకోవచ్చు ఆయన. అయితే ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే ఇది కొంచెం మీకు సరిగా చెప్పడం రావటం లేదు. మీ దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని మీ దగ్గరలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించినట్లయితే అక్కడ ఒక అడ్వకేట్ని పెట్టి మీకు దీనికి సంబంధించి సరైన సలహా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీ తాతగారి నుంచి కనుక మీ నాన్నగారికి ఆస్తి వస్తే మాత్రం ఆయన నమ్ముకోవచ్చు వస్తే. కానీ చాలా రోజులకు వచ్చింది సార్ అది ఎట్లా మారాడని చూసుకోండి. మీ ఇక్కడ ఇది కొంచెం లోపం కనిపిస్తుంది మారడం అనేటువంటిది. ఎలా మారిందో చూడండి. దాన్ని చూసుకోవడం ద్వారా మీకు సరైన పరిష్కారం లభించవచ్చు సార్. ఇప్పుడు కొన్నిట్లలో ఎన్కంబరెన్సీ ఉంటాయి కదా, అంటే ఎవరైతే కొనుక్కుంటారో ఆ పాత ఎన్కంబరెన్సెస్ ఉంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ మీద కూడా కొన్నిసార్లు లీగల్గా వాళ్ళు వాటిని డిశ్చార్జ్ చేయవలసి ఉంటుంది. కావాలంటే వీళ్ళు అగేన్స్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకునేటటువంటి లా కూడా ఉంటుంది కదా సార్?
అంటే ఆ ప్రాపర్టీ కనుక మార్టిగేజ్ చేస్తుంటే లైబిలిటీ వాళ్ళకే ఉంటుంది. అది ఇంకోటి లిమిటేషన్ అలాంటివి కూడా, ఎందుకంటే 2013-14 అని అంటే అలాంటి ఇష్యూస్ కూడా ఇటువంటి వాటిల్లో ఉండొచ్చు. అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే రివైవల్ లెటర్ తీసుకుంటారు ఎక్కువగా, తీసుకొని ఇప్పుడు ఇంకొకటి ట్రాక్టర్ వీళ్ళ దగ్గర ఉండే ఉంటుంది చనిపోయారు కదా? ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ జప్తు చేసుకోవచ్చు అండి. ఓకే, ట్రాక్టర్ ఉందా అండి సునీల్ గారు? ఓకే, ఒకవేళ ట్రాక్టర్ ఉంటే బ్యాంక్ వాళ్ళు జప్తు చేసుకోవచ్చు, ట్రాక్టర్ జప్తు చేసుకోవచ్చు. ఎప్పుడైనా అండి ఒక వ్యక్తి సపోజ్ ఒక భర్త చనిపోయాడు, భర్త ఒక ₹1,00,00,000 అప్పు చేశాడు, బ్యాంకులోనో లేకపోతే ఎక్కడో అప్పు చేశాడు. వారసులుగా అనేటువంటిది వ్యక్తిగత బాధ్యత అనేది ఉండదు, డబ్బులు తీర్చాలి అనేది ఉండదు అనమాట. పాత చట్టంలో ఎలా ఉండదంటే పయాస్ ఆబ్లిగేషన్ అని ఉండదు అనమాట. తాతగారి అప్పుల్ని తీర్చడము మన బాధ్యతగా, మన ఒక పవిత్రమైన బాధ్యతగా ఇంతకుముందు చట్టంలోనే పొందుపరచబడింది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన చనిపోతే ఆయన ఆస్తి మాత్రమే తీర్చాలి, వారసులు తీర్చాల్సిన అవసరం లేదు. అది ఆయన ఒక ఆస్తులు కనుక వారసుల చేతిలో ఉంటే ఆస్తులు ఎంత మేరకు అయితే ఉన్నాయి, సపోజ్ ₹1,00,00,000 అప్పు చేశాడు, 50 లక్షలు అప్పు ఉంది, 50 లక్షల వరకు ₹1,00,00,000 అప్పు చేశాడు, ఆస్తులు 50 లక్షలు వచ్చాయి అనుకోండి, 50 లక్షల వరకు వీళ్ళ లైబిలిటీ ఉంటుంది. ఆస్తులు అమ్మి ఆ డబ్బులు కట్టాల్సి వస్తుంది అనమాట. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. మాచర్ల నుంచి శ్రీనివాస్ గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. మాది ఉమ్మడి కుటుంబం మేడం. 93లో మాకు మ్యారేజ్ అయినాయండి. ఓకే. 93 తర్వాత నుంచి మా చెల్లికి మ్యారేజ్ చేసి పంపించేసాం. అక్కడి నుంచి నేను, తమ్ముడు, మా నాన్న ముగ్గురం కలిసి సంపాదించుకొని 2000 వరకు ఒక 20 ఎకరాలు కొనుక్కున్నాం మేడం. దాంట్లో మాకు ఒక తమ్ముడికి నాకు 27 ఎకరాలు ఉంది, మా నాన్నగారికి 6 ఎకరాలు ఉంది. మా చెల్లికి ఇవ్వాల్సింది ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మా నాన్నగారు 2018లో మాకు గొడవలు అయితే మా నాన్నగారు మేము విడిపోయామండి అనగంలో. ఆ ఆస్తి మా చెల్లి మా నాన్నగారి పేరు ఉన్న ఆస్తి మీద ఒక పెద్ద మనుషులు కాగితం రాసుకున్నామండి. ఆస్తి మీద నాకు కూడా వాటా ఉంటుంది అని ఇప్పుడు మా అమ్మాయి మాకు ఇది చేస్తుందండి. ఓకే, మీ చెల్లెలు. ఓకే, మీ నాన్నగారి ఆస్తిలో వాటా ఉంటుందని అడుగుతోంది ఆవిడ, అంతేనండి? అడుగుతుంది. మా పెళ్లి అయిన తర్వాత మేము కొనుక్కున్నామండి. నాన్నగారు కూడా ఉమ్మడి కుటుంబం కదా, నాన్నగారి పేరును పెట్టాము. కష్టం అంతా మా అన్నములు ఇద్దరిదేను. ఓకే. ఆయన పేరు ఉండేసరికి ఆయన 2020లో చనిపోయారు. మేము 2018లో విడిపోయాము. పెద్ద మనుషుల్లో తెల్ల కాగితం మీద ఊరకు రాసుకున్నాం. కొంచెం బాకీలు చేసి మా బావగారికి చెల్లికి ఇచ్చారు మా నాన్న 20 లక్షలు. ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారు అంటున్నారు కదా? చనిపోయారు. ఇప్పుడు 6 ఎకరాలు ఎవరు తీసుకున్నారు తర్వాత? మా హ్యాండ్ ఓవర్ లోనే ఉంది మేడం. మీ హ్యాండ్ ఓవర్ లో ఉంది. మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్న ల్యాండ్ లో ఆవిడ వాటా అడుగుతున్నారు, అంతేనా అండి? ఓకే, బాలకృష్ణ గారు. అయితే ఇప్పుడు ఈ సెక్షన్ 6 ఆడవాళ్ళకి అంటే కూతురికి ఎలాంటి హక్కు ఉంటుంది ఒకటి. ఈ కట్ ఆఫ్ డేట్ ఏమో 20th డిసెంబర్ 2004 అని పెట్టారు. దో చట్టం 2005లో వచ్చినా కూడా అంటే అది ఎందుకు పెట్టారు అని అంటే ముందరే కనుక డిక్లేర్ చేస్తే కొత్త డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ డేట్ నాటికి పార్టీషన్ కనుక అయ్యి ఉంటే వీళ్ళకి హక్కు ఉండదు. అయితే ఇలా మామూలుగా ఇలా ప్రైవేట్గా రాసుకున్నారు అని అంటే అందులో వాళ్ళ సిగ్నేచర్ ఉందంటే అది వాళ్ళకు ఒక కొత్త డిస్ప్యూట్. అది అలాంటి వాటిని ఏం చేయాలనేటటువంటిది మొన్న లేటెస్ట్గా వచ్చినట్టు జడ్జిమెంట్లో రాకేష్ శర్మ ఈ మ్యాటర్లో అలానే ఉండిపోయింది ఇంకా అది. అయితే ఏవైనా పబ్లిక్ డాక్యుమెంట్ పరంగా కనుక చేంజ్ అయ్యి ఉంటే మాత్రం వాటిలలో వీళ్ళకి హక్కు ఉండదు అని చెప్పారు. సో వీళ్ళ కేసు ఏంటంటే వీళ్ళందరూ కలిసి సంపాదించారు అంటే మరి ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఉందా, వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ మాత్రమే అంటే చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ పేరు ఉంది కాబట్టి ఇవన్నీ కొంచెం డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్. అండ్ అందులో ఇది కూడా క్లోజ్ ఫ్యామిలీ అండ్ సిస్టర్ వీటికి అందుకోసమని ఇలాంటి వాటికి కూడా నార్మల్గా ఈ పార్టీషన్ ఫ్యామిలీ ఎక్స్టెంట్స్ చిన్నవి ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళటం కంటే కూడా అండి అసలు మనం లీగల్ సర్వీస్ అథారిటీ వాటిల్లో లీగల్ సర్వీస్ అథారిటీతో బెస్ట్ పని ఏంటంటే ఇలాంటి వాటిల్లోనే జరుగుతుంది. మామూలు కమర్షియల్ డిస్ప్యూట్స్లలో అంత తొందరగా జరుగుతుందని మనం చెప్పలేము. ఇది మాత్రం వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే పెద్ద మనుషులు కూడా ఉంటారు, పైగా వాళ్ళు ఏదో సైన్ పెట్టారు అని చెప్తున్నారు. మనం ఆ డాక్యుమెంట్ చూస్తే తప్ప చెప్పలేం. అది కూడా కొన్నిసార్లు మరి వాళ్ళ యాక్విజన్స్ లేకపోతే ఉమ్మడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉమ్మడి ఆస్తి. అది ఉమ్మడి ఆస్తి అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఉమ్మడి ఆస్తి అమ్మాయి పెళ్ళేంత వరకు ఉమ్మడి కుటుంబంలో ఆమె ఒక బాధ్యురాలు.
ఒకసారి వివాహమై బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఉమ్మడి కుటుంబంలో ఆస్తికి కాంట్రిబ్యూషన్ అమ్మాయికి ఎటువంటి హక్కు అనేది ఉండదు. ఆమె భర్త తాలూకు ఉమ్మడి కుటుంబంలో ఆమె అందులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ ఉమ్మడి కుటుంబం అని అంటే వీళ్ళు ఎవరైతే ఉమ్మడి కుటుంబంలో మేల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళ వరకు ఉమ్మడి కుటుంబం వస్తుంది. అయితే ఇందులో ఏంటంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఆల్రెడీ ప్రాపర్టీ వాళ్ళు ఎక్వైర్ చేసుకొని ఫాదర్ పేరు మీద పెట్టారు. ఉమ్మడి కుటుంబంలో కర్త పేరు మీద ప్రాపర్టీ పెట్టినంత మాత్రాన అతని సొంత ప్రాపర్టీ కాదు, అందరికీ హక్కు వస్తుంది అనమాట. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆస్తిని వీళ్ళు ఒక పేపర్ మీద రాసుకొని చేసుకున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబం ఆస్తిని ఎప్పుడైతే పంచుకున్నారు అంటే ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, ఉన్న మేల్ మెంబర్ అందరికి కూడా రైట్ ఉంటుంది. రైట్ ఉన్నదాన్ని ఆల్రెడీ ఒక పేపర్ మీద రాసుకున్నారు కాబట్టి దాని రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అదొక వ్యాలిడ్ డాక్యుమెంట్ గా పరిగణిస్తారు. తర్వాత ఏంటంటే వీళ్ళు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఉన్నదని ఒకటి ప్రూవ్ చేయాలి, తర్వాత ఇది ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఒకటి ప్రూవ్ చేయాలి. ఈ రెండు ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి హక్కు వస్తుంది. అలా కాకుండా ఆ ప్రాపర్టీ వాళ్ళ నాన్నే కొన్నాడని కనుక వాళ్ళు ప్రూవ్ చేసినట్లయితే ఉమ్మడి కుటుంబ ఆస్తి కాదనుకున్నప్పుడు వీళ్ళకి వచ్చాను అది వారసత్వంగా వస్తుంది అనమాట సెక్షన్స్ 8 ప్రకారంగా. అంతేగాని ఉమ్మడి ఆస్తి అనేటప్పటికి ఏంటంటే ఎవరైతే హక్కుదారులు అనే ఉన్నారు. సార్ చెప్పినట్టుగా రాకేష్ శర్మ ఆ కేసులో ఏమైందంటే వినీతా శర్మ రాకేష్ శర్మ కేసులో ఏమన్నారంటే ఒక ఓరల్ పార్టీషన్ అయినా కానీ సపోజ్ తండ్రి ప్రాపర్టీని కోపాషనరీ ప్రాపర్టీ ఓరల్ పార్టీషన్ అయ్యి దాన్ని ఒక రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ అయిపోయింది అనుకోండి పబ్లిక్ డాక్యుమెంట్ లో, అప్పుడు అది కూడా వ్యాలిడ్ గానే మనం భావిస్తారనమాట. సో అది కూడా ఒక లీగల్ ఆస్పెక్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అవి వీళ్ళు ఒక రకం వీళ్ళ వైపు వీళ్ళు చెప్తారు, వాళ్ళ వైపు వాళ్ళు చెప్తారు. అది అల్టిమేట్ కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సార్ అన్నట్టుగా కోర్టుకు వస్తే లేట్ అవుతుంది అనుకున్నట్లయితే మనం అందరిని కూర్చోబెట్టి మీడియేషన్ ద్వారా కానీ సామరస్యంగా కూర్చొని మాట్లాడితే ఎవరి హక్కులు ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తే తొందరగా తేలిపోతుంది. ఎగ్జాగరేట్ చేసి నీకే వస్తుందని అమ్మాయికి కానీ నీకే వస్తుందని పిల్లలు చెప్పినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి చెప్పి మీకు ఇది ఇంతే ఉంది, చట్టం ఇంతే ఉందని మనం చెప్పినట్లయితే ఈ ప్రాబ్లం రాదు. వస్తుందని చెప్పి కోర్టులో వేసుకొని సంవత్సరాలు అయిపోయిన తర్వాత 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత రాదని కేసు కొట్టేసి బాధపడే కంటే కూడా ఇప్పుడే మా న్యాయ సలహా సంస్థని సంప్రదించి వస్తుందా లేదని ఖచ్చితమైన న్యాయ సలహా అటువంటిది మనకు అక్కడ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి కాల్ తీసుకున్నాం అండి. తిరుపతి నుంచి ప్రభు గారు. హలో మేడం. హలో అండి, చెప్పండి మేడం. మా ఫాదరు SBI ఎంప్లాయీ మేడం. ఓకే, మాకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఏం చేశారంటే మా ఫాదరు నా పేరుకి ఒక వీలునామా రాశారు మేడం. అంటే నా పైన కూడా అతనికి నమ్మకం లేదు, నాకు పుట్టే పిల్లల పైన ఉండాలని ఒక ఎవరు పుడతారో వాళ్ళకి ఈ ఇల్లు చెల్లుతుందని రాశారు. ఓకే, తర్వాత నేను చాలా అంటే మా నాన్నకు దూరంగా ఉద్యోగ రీత్యా వేరే దగ్గర ఉండిపోయాను మేడం. మళ్ళీ మా నాన్న కొంచెం ఫైనాన్షియల్ కష్టాలు వచ్చినట్టుగా ఉన్నాయి. ఆయన పెళ్లికి కొన్ని అప్పు చేస్తున్నారు, అది మాకు ఎవరికి కూడా చెప్పలేదు. అది మల్టిపుల్ గా ఉన్నట్టుగా ఉంది. ఒకరేంటంటే రీసెంట్ గా ఏదైతే ప్రామిసరీ నోట్ మా నాన్న రాసించారో దానికి సంబంధించింది కోర్టులో వేసి అటాచ్ చేశారు ప్రాపర్టీ. అంటే నాకు రాసిన ఇల్లుని ప్రాపర్టీని అటాచ్ చేశారు. ఇది కేసు జరుగుతా ఉంది. మేము జడ్జి గారికి కూడా చెప్పాము ఇట్లా మా నాన్నగారు రాశారంటే అది వాళ్ళు కన్సిడర్ చేయలేదు. మోరోవర్ అదే ప్రాపర్టీ ఆ దేవాదాయ శాఖకు సంబంధించింది కాబట్టి వాళ్ళు కూడా అది రిజిస్ట్రేషన్ చెల్లదని చెప్పున్నారు. అది కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాం. సరే మీరు ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారని చూస్తే మళ్ళీ మా నాన్న మల్టిపుల్ గా డబ్బులు తీయడం వల్ల ఇప్పుడు ఈ తిరుపతి కోర్టు కాకుండా వేరే కాళహస్తిలో ఇంకొకరు ఏం చేశారంటే ఇంకొక సూట్ ఫైల్ చేశారు మేడం. మళ్ళీ ఇంకొక మా సొంత ఊరు నాగలాపురం అన్న దగ్గర అక్కడ ఇంకొక సూట్ ఫైల్ చేశారు. అంటే ఇదే ప్రాపర్టీ మీద అంటే మా ఫాదరు అతను ఈ తీసుకున్న అప్పుల్ని ఏం చేశారంటే ఈ విధంగా నలుగురు ఇప్పుడు ఏం చేశారంటే నలుగురు ఈ ప్రాపర్టీ పైన సూటు అక్కడక్కడ నలుగురు వేసేస్తున్నారు మేడం. నాకేమో ఆయన అప్పుడు వీలునామా రాసి ఇచ్చేసారు. ఇప్పుడు దీని నుండి నేను అధిగమించడం ఎట్లా, అసలు ఈ ప్రాపర్టీ ఒకవేళ సేల్ కి వెళ్తుందా, ఈ సేల్ కి వెళ్తే కొన్ని నేనన్నా బయటపడడానికి ఒకవేళ ఈ అప్పులు ఇక్కడతో ముగిస్తుందా, మళ్ళీ నేనేమన్నా కట్టుకోవాల్సి వస్తుందా? అర్థమైందండి మీ ప్రాబ్లం, అర్థమైంది. ఒకవేళ
అందరూ కూడా కలిసి ఆ ప్రాపర్టీ తీసుకున్నా నేను బయటపడిపోతా. నా ఫీలింగ్ అది. మళ్ళీ ఇది కాకుండా నా మీద ఏడ వచ్చి పడతాదో అని నాకు లాయర్ గారు చెప్తున్నారు, వినండి. బాలకృష్ణ గారు సార్ ఇంతకు ముందు క్వశ్చన్ లో దీని ఆన్సర్ చాలా మటుకు చెప్పేశారు, ఆయన విన్నారో లేదో. అది మీ ఫాదర్ కి పయోస్ ఆబ్లిగేషన్, వ్యవహారిక అవ్యవహారిక డెట్స్ గురించి సార్ చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ ఏం చేస్తున్నానంటే, మీకు సార్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, ₹1,00,00,000 అప్పులుండి మీకు 50 లక్షలు వస్తే మీరు ఆ ఎక్స్టెంట్ వరకు, అంటే ఈ ప్రాపర్టీ యొక్క ఎక్స్టెంట్ వరకే. అయితే ఇది విల్ డీడ్, వీల్నామా ఎప్పుడైనా సరే ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే అది ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది. దానికి మిగతా తర్వాత వ్యవహారాలు ఉన్నాయి. సో ఆల్రెడీ అప్పులు చేసుండి ఆయన చనిపోయే ముందు అటాచ్ చేశారా లేకపోతే తర్వాత క్రియేట్ చేశారా, ఇందులో కొన్ని లిమిటేషన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇటువంటి వాటికి సారీ మీ ఫాదర్ బతుకుంటే వీల్నామాకి వాల్యూ లేదు కదండి. మీరు చెప్తే నేను మిస్టేకన్ గా అది లేరేమో అనుకున్నాను, సారీ. అయితే ఏమండి ఒక నిమిషం, అసలు వీల్నామా ఎవరన్నా రాసి వారు బతుకుంటే దానికి వాల్యూ ఉండదు. ఈవెన్ ఇవాళ వీల్నామా రాసి రేపు ఇంకో వీల్నామా కూడా వేరే వాళ్ళ పేరున రాయొచ్చు. సో లాస్ట్ వీల్నామా మాత్రమే ప్రివేల్ అవుతుంది. అది చనిపోయిన తర్వాత మాత్రమే దానికి వేరే ఎవరి పేరునైతే ఎగ్జిక్యూట్ చేశారో బెనిఫిషరీకి వాళ్ళకి రైట్స్ వస్తాయి. కాబట్టి ఇందులో మీకు ఎలాంటి రైట్ లేదు, మీ మీద ఎలాంటి లయబిలిటీ లేదు. సార్ చెప్పినటువంటి ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి, మీ ఫాదర్ నుంచి మీకు ఎంత ఆస్తి వస్తుంది అండ్ దాని వరకు మాత్రమే మీరు లయబుల్ అవుతారు, మిగతా వాటికి మీరు లయబుల్ కారు. ఇలాంటి కేసుల్లో మేము చూసిన మా ఎక్స్పీరియన్స్ పరంగా మీరు ఆ ఆస్తిని చూపెట్టి వాళ్లతో జాగ్రత్తగా నెగోషియేట్ చేసి మీరు చేసుకుంటే మీరు బెనిఫిట్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా లిటిగేషన్ కోరుకోరు, వాళ్ళకు కూడా దీంతో ఏం రాకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది క్లెయిమ్స్ ఉన్నాయి, వాళ్ళ క్లెయిమ్స్ ఎంతెంతో ఇవన్నీ కొంచెం మైన్యూట్గా చూడాలి. మీరు దీనికి కూడా లీగల్ సర్వీస్ అథారిటీ లాంటిది చాలా బెటర్ హెల్ప్. ఎందుకంటే వీళ్ళకి ఫ్రీగా లీగల్ అడ్వైజ్ ఇస్తారు అండ్ వాళ్ళు కావాలంటే అడ్వకేట్ని కూడా పెడతారు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడతారు. కాబట్టి ఇందులో చాలా వేరియస్ ఇష్యూస్ ఉంటాయి. ఆయన చేశారా లేదా, అసలు నిజంగా అంత లయబిలిటీ ఉందా లేదా, వాళ్ళకంతా మరి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో అన్ని కూడా చూడవలసినటువంటి. అంటే వాళ్ళ నాన్నగారు బతుకున్నారు కాబట్టి ఇతని మీద వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇతనికి నాన్నగారు వ్యక్తిగతంగా వెళ్ళొచ్చు, ఆస్తి ఎంత ఉందో అంతవరకు వెళ్ళొచ్చు, ఇతని మీద వెళ్లే అవకాశం లేదు. వీల్నామా రాసినా వీల్నామా చల్లదు ఇప్పుడు, ఎట్లా బతుకున్నారు కాబట్టి. ఓకే, మంజునాథ్ గారు నెల్లూరు నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఈ మధ్య మా అంటే బ్రదర్ అవుతాడు, అతనికి 3 months బిఫోర్ మ్యారేజ్ అయింది. అతను హఠాత్ గా హార్ట్ అటాక్ అయ్యి చనిపోయినాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఆస్తిలో వాటా ఏమన్నా వస్తుందా మేడం మ్యారేజ్? ఖచ్చితంగా వస్తుందండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్యకి భర్త ఆస్తిలో ఖచ్చితంగా వాటా వస్తుంది. ఒకరోజు అయినా మ్యారేజ్ అయిన మరుక్షణమే ఆమెకు అన్ని హక్కులు అటువంటిది భర్తకి ఆమె డాక్టర్కి వస్తుంది, ఆమెకి వస్తుంది. తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నా గానీ ఆమె అక్క ఎక్కడే పోదండి. మళ్ళీ ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నా గానీ రీమ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన ఆమెకి ఆల్రెడీ భర్త చనిపోయిన మరుక్షణం ఆమెకి వారసత్వ హక్కు వచ్చింది కాబట్టి ఆ హక్కు అనేటువంటిది ఆ మళ్ళీ పెళ్లి చేసుకున్నా గానీ పోదు, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు మేము దాన్ని అప్లై చేయాలంటే ఇప్పుడు ఎట్లా సార్ అది? అంటే భర్త ఆస్తి ఉందండి? భర్త ఆస్తి లేదండి, వాళ్ళ మదర్ ఫాదర్ పేరు మీద ఉంది. మదర్ ఫాదర్ బతుకున్నారండి? మదర్ ఫాదర్ బతుకున్నారా? వాళ్ళ మదర్ ఫాదర్ బతుకున్నారు. వాళ్ళ మదర్ ఫాదర్ ఆ ఆస్తి సొంత ఆస్తే కదా వాళ్ళది? సొంత ఆస్తిగానే ఉంది సార్ అది. సొంత ఆస్తిగా ఉన్నప్పుడు వాళ్ళు బతుకున్నాక ఎటువంటి హక్కులు రావండి. ఇప్పుడు 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 మీరు చెప్పిన కేసులో వాళ్ళు ఆయన భర్త ఆస్తి ఏదైనా ఉంటే వస్తుంది తప్ప సొంత ఆస్తి మీద ఏమి రావండి. వాళ్ళ సొంత ఆస్తి వాళ్ళు బతుకున్నాక ఏమి రావు. వాళ్ళు బతుకున్నాక వాళ్ళు అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఈమెకి ఇవ్వాలంటే ఈమెకి ఇవ్వచ్చు, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలంటే పిల్లలకి ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు బతుకున్నాక ఏమి వాళ్ళ హక్కులు రావండి, వాళ్ళ మీద ఏమి హక్కులు రావు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మనం ఆస్తి హక్కులు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం.